శ్రీ జగన్నాథ శ్రీ జగద్గురు హరి ఓం భోగశంకపురాకారేణ ఏవం గుణావిశిష్టాయం ఓం నమః శివాయ 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 హర హర మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర నమః పార్వతీ పతయే హర హర ఓం నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాక్షరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ ద్రవేశ్వరాయ తథా శ్రీమన్మహాదేవాయ నమః. గోసలు ఎడబప్ప కాసినే కైలాస గిరులు చేసుకొని వచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట కోటి లింగాలల్ల శివుడో కొలువై కాపుగాస్తున్నావ శివుడా అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడా
జడల స్వామి శివుడో పాపాలు కడిగి వేసేటి ఈశ్వరుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अमलेश्वरं परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं घृष्टेशं च शिवालये ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః అన్నట్టుగా ఎవరైతే ఈ యొక్క జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారో వాళ్ళకి సకల జన్మల యొక్క పాపాలు నశించి పుణ్యాలు వస్తాయనేటువంటిది మనకు ఆదిశంకరాచార్య ఆవిష్కరించారు. మనకు ఆర్ఐ సార్ కూడా ఈరోజు పద్మయ్య సార్ ఇంకొక జ్యోతిర్లింగాన్ని ఆవిష్కరిస్తున్నారు. చక్కటి రాయికల్ పుర ప్రముఖుల యొక్క మన శివాలయం సన్నిధి లోపల ఈరోజు జ్యోతిర్లింగాల యొక్క ఆవిష్కరించుకోవడం మనందరి యొక్క అదృష్ట విశేషము. వచ్చిన భక్తులందరికీ కూడా మన శివాలయం తరపున స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. ఏడవ జ్యోతిర్లింగం కూడా ఇప్పుడు ఆవిష్కరించబడుతుంది. ఆవిష్కరణ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించేందుకు ఈ కమిటీకి, తర్వాత ఈ నిర్మాత ఎవరైతే ఇవన్నీ తయారు చేసిండ్రో సంతోష్ గారికి, వాళ్ళ తల్లిగారి కోరిక మేరకు చాలా పెద్ద ఎత్తున అతను చేసి వృత్తి చిన్నదైనా కానీ పెద్ద సంకల్పంతో చేసిండు సార్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందులో భాగంగా మాకు కూడా ఒక అవకాశం ఇచ్చి, ఇది జనరల్గా ఏంటంటే అయ్యగారులు పెద్ద పెద్ద పండితులతో చేపిస్తారు, కానీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నాతో పాటు ఎస్ఐ గారికి, ఎంపీడీఓ గారికి, మా ఆర్ఐకి అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో రుణపడి ఉన్నాం వాళ్ళకు కూడా మేము. నాకు స్వతహాగా నేను 12 జ్యోతిర్లింగాలు తిరిగొచ్చాను. అవి ఇప్పుడు ఒక్క దగ్గర చూస్తున్నా అని చెప్పని ఒక సంతోషం అయితే ఉన్నది. నాకు చాలా సంతోషం, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది ఇట్లే కంటిన్యూ చేసుకుంటూ మంచి మెయింటెనెన్స్ చేసుకుంటూ ఈ వాటర్ కానీ, తర్వాత ఏదైనా పైకి వెళ్ళి పక్షులు రెట్టలు వేసిన చేసిన ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ పవిత్రత కాపాడాలని కోరుకుంటూ ఈరోజు రాయకల్ పట్టణంలో సాదల సంతోష్ గారు తన అమ్మ పేరు పైన ఒక గొప్ప ఆలోచన విధానంతో ఈరోజు ఒకే చోట జ్యోతిర్లింగాలని 12 జ్యోతిర్లింగాలని ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా ప్రముఖులందరికీ కూడా పేరు పేరు అందరు కూడా నమస్కారాలు, అదేవిధంగా ధన్యవాదాలు, అదేవిధంగా నమస్కారాలు. ప్రతి హిందువుకి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలనే ఆలోచన ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలు వీలు కాకపోయినా కూడా ముఖ్యంగా రాయకల్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కానీ, రాయకల్ వాసులకు కానీ ఒకే చోట ఈ అదృష్టం కల్పించినందుకు ముఖ్యంగా ఆలయ కమిటీ అందరికి కూడా పేరు పేరున మా తరపున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమః శివాయ. రాబోయే మహాశివరాత్రికి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శివాలయం ఆవరణలో 12 జ్యోతిర్లింగాలను ఆవిష్కరించడం, దానికి మమ్మల్ని ఆహ్వానించడం, ఇక్కడి యువతకు
మరియు ఈ కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎల్లవేళలా రాయకల్లో జరగాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జ్యోతిర్లింగాల ఆవిర్భావ మహోత్సవానికి మమ్మల్ని ఆహ్వానితులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇంత చక్కటి కార్యక్రమం మన రాయకల్లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ప్రదాత వారికి నా పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు జ్యోతిర్లింగాలను వెళ్ళి చూడలేని పరిస్థితిలో ఆ జ్యోతిర్లింగాలనే తీసుకొచ్చి మన రాయకల్ పట్టణ ప్రజలకు అందించిన ఆ మహానీయునికి నేను ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మన రాయకల్ పట్టణంలో ఇంకా చేయాలి. ఇంకా మన భక్తులు ఈ మందిరాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని వారందరి మనసులో శివుని ఆశిస్తూ ఈ ఆలయాన్ని అభివృద్ధికి తీసుకురావాలని నా భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసు. అండ్ ఆర్ఐ సార్ పద్మయ్య సార్ని కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. స్వీకరించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. సో ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున శివాలయం నమశివాయ. గత సంవత్సరం శివరాత్రి రోజున కొన్ని ఆలయాలను శివరాత్రి రోజు సందర్శించడం జరిగింది మా అమ్మతోటి. అన్ని శివాలయాలు తిరిగిన మా అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రశాంతత మంచిగా అనిపిస్తుందిరా, కానీ ఇక్కడ ఎక్కడో లేని లోటు జరుగుతుంది, దాన్ని మనం పూర్తి చేయాలి, అది నీతోటి అవుతుంది, కంపల్సరీ ఈ శివాలయానికి ఏదో కొత్త విధంగా అందరూ సందర్శించే విధంగా చేయాలని ఒక సంకల్పం చెప్పింది. తాను అదే రోజు నీకు కావాలనుకుంటే నా ఒంటి మీద ఉన్న బంగారాన్ని సరే అమ్మి నీకు ఇస్తా, నీ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఆ సంకల్పం అనుకోకుండా అమ్మ పరమేశ్వరుని దగ్గరికే తీసుకెళ్ళిపోయారు. వారి ఆత్మశాంతి కొరకు, వారి కోరిక మేరకు ఇక్కడ మా అమ్మ బంగారం, మా అమ్మ పైసలతోటి ఇక్కడ జ్యోతిర్లింగాల దర్శనంకి చేయడానికి పునరుద్ధరించినాము. ఎక్కడెక్కడ మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి ఒక్క జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం చాలా కష్టం. ఒకే రోజు మహాశివరాత్రి రోజు, ఒకే రోజు మళ్ళీ మహాశివరాత్రి రోజు జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం చాలా కష్టం. కాబట్టి ఆ జ్యోతిర్లింగాల దర్శనమే మా రైకల్ శివాలయంలో పెడితే ఎలాగుంటుందనే ఒక కాన్సెప్ట్తో, ఆ జ్యోతిర్లింగాల కాన్సెప్ట్తో ఇక్కడ పునరుద్ధరించడం జరిగింది. దానికి మా శివాలయం సేవకులు అందరూ మాకు సహకరించారు, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వాళ్ళ సహకారాలతో ఇక్కడ ఈ ఆలయాన్ని ఈ ప్రతిష్ఠించాము. వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఈ శివరాత్రికి అందరూ విశేషంగా వచ్చి వారి యొక్క మనస్ఫూర్తి కోరికలు 12 జ్యోతిర్లింగాలతో కోరుకొని వారికి మంచి జరగాలని ఆశిస్తూ ఓం నమః శివాయ. తీసుకోండి ఫోన్.